నాగర్ కర్నూల్లో జరిగిన ఒక అమానుషమైన ఘటన. దీని మీద వీడియో చేయండి అని చెప్పని చాలామంది కామెంట్స్ పెట్టారు. యాక్చువల్లీ న్యూస్ చాలా ఫాలో అవ్వట్లేదు. యూఆర్ ఇన్ డూయింగ్ సమ్ గ్రౌండ్ రిపోర్ట్స్, చాలా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఇన్వెస్టిగేటివ్గా చేసి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చే ప్రాసెస్లో మేము గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఒక రిమోట్ ప్లేస్కి వచ్చాము. అయితే ఈలోపు న్యూస్ ఆర్టికల్స్ అన్నీ చూస్తుంటే ఒక అమానుషమైన ఘటన. ఒక 2-3 నెలల పాప చనిపోయింది. ఎట్లా చనిపోయింది? చంపబడిందా? హత్య చేయబడింది. ఎలాగా? కులం అనే వివక్షతో. కుల వివక్ష. ఈరోజు ఏఐ టెక్నాలజీలు ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ లాంటి భారతదేశంలో ఏ టెక్నాలజీ మేము సమ్మిట్లు పెట్టుకుంటాం. అసలు మా భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యున్నతమైన పొజిషన్లో ఉంది. అసలు మన విశ్వగురువు గారు ప్రపంచం అంతా కూడా మన భారతదేశాన్ని ఎత్తి కింద పడేసి నేలకేసి కొడుతున్నాడు. కాబట్టి మనం మామూలు దేశం కాదు మందని చెప్పుకొని గప్పాలు కొట్టుకుంటే బత్తాయిలందరూ నోట్లల్లో ఇక నాకు మంచి మాటలు రావు. ఈరోజు మరి ఇంత దారుణమైన ఘటన జరిగితే ఒక్కడ కూడా బయటకు వచ్చి హిందూ బంధువులందరూ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లా? మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో హిందువులకు సంబంధించింది కాదు, కుల వివక్షకి సంబంధించింది. హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థలో కులాలు మతాలుగా మనల్ని డివైడ్ చేసి, మతాలు కదా నన్ను క్షమించాలి, కులాలుగా మనల్ని డివైడ్ చేసినప్పుడు ఆ వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సెక్యులర్ లైన్, భారతదేశంలో ఉన్న సెక్యులర్ని తుచ్చంగా మాట్లాడే బత్తాయిలందరూ ఈరోజు గుడ్డిగాడిగా పళ్ళు తోముతున్నారా? నోట్లల్లో ఎవడి ఏం పెట్టుకున్నారు అనేది ప్రపంచం అడుగుతుంది. నేను అడగకపోవచ్చు, నేను మంచోడిని కాబట్టి నేను మంచి మాటలు మాట్లాడతాను కాబట్టి అలాంటి మాటలు నేను మాట్లాడను కాబట్టి నేను అడగకపోవచ్చు, కానీ ప్రపంచం అడుగుతుంది మిమ్మల్ని. ఈరోజు ఇంత దారుణమైన ఘటన జరిగితే ఒక్కడు కూడా ఎందుకు ఖండించట్లా? హిందూ బంధువులారా రండి అని చెప్పని మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడట్లా? మన హిందూ మతంలో ఉన్న ఈ కుల వివక్ష గురించి ఎందుకు మాట్లాడట్లా? ఈరోజు కూడా గుళ్ళల్లోకి ఒక దళిత జాతిని ఎందుకు రానివ్వట్లేదని ప్రశ్నిస్తే ఈ రోజుల్లో కుల వివక్ష ఎక్కడుంది బాబు అని మాట్లాడే లోఫర్ నా కొడుకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రజలు అంటున్నారు. నేను అనట్లా, నేను మంచోడిని కదా, పెద్ద మనిషిని కదా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. A 2-month-old baby died after she and her family members were allegedly manhandled by a group of upper caste men during the కుమ్మర జాతర in నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్లో జాతరలో కుల వివక్ష. మరి చూడండి, ద విక్టిమ్స్ ఫ్యామిలీ ఫ్రమ్ కుమ్మర విలేజ్ ఇన్ నాగర్ కర్నూల్ మండల్ బిలాంగ్స్ టు ద చాకలి కమ్యూనిటీ. రజకులు అంట వీళ్ళు, చాకలి కమ్యూనిటీ. క్లాసిఫైడ్ వీళ్ళు దళితులు కూడా కాదు పాపం. అంటే అన్టచబుల్ అని చెప్పబడే, శూద్రులని చెప్పబడే, వర్ణ వ్యవస్థలో శూద్రులని చెప్పబడే జాతిలో మళ్ళీ అన్టచబుల్స్ అంటారు కదా, అలాంటి అన్టచబుల్ కూడా కాదు వీళ్ళు, చాకలి పాపం. అంటే మన గొప్ప వర్ణ వ్యవస్థ గురించి, హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను నేను. చాకలి అంటే శూద్రులు వీళ్ళు కూడా. దే వర్ అలెజ్డ్లీ టార్గెటెడ్ వెన్ దే రిఫ్యూజ్ టు పే 100 rupees టు ఎంటర్ ద టెంపుల్. 100 రూపాయలు కట్టనందుకు గుడిలోకి రానిలేదంట. మరి ఇది నిజమేనా న్యూస్? 100 రూపాయలు కట్టకపోతే గుడిలోకి రానికపోవడంతో చిన్నపిల్లని చంపేశారా అంటే దేర్ షుడ్ బి సమ్ మోర్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ కదా. ఐల్ టెల్ యూ. ఇన్ దర్ కంప్లైంట్, చిలుకేశ్వరం చంద్రకళ క్లెయిమ్ దట్ దే వర్ వర్బల్లీ అబ్యూజ్డ్ కాల్డ్ లోవర్ కాస్ట్, తక్కువ జాతి అని తిట్టి, అండ్ ఈవెన్ ఫిజికల్లీ అసాల్టెడ్ వెన్ దే రిఫ్యూజ్ టు పే ద ఫీ యాజ్ ఎంట్రీ ఈజ్ యూజువల్ ఫ్రీ ఫర్ ఆల్ డెవోటీస్. బేసిక్గా ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ జాతరలో కానీ గుళ్ళోకి కానీ ఫ్రీ ఎంట్రీ. కానీ డబ్బులు అడిగారంట. అడగనందుకు గొడవ పెట్టుకొని తక్కువ జాతి అని తిట్టారంట వాళ్ళ రజకుల్ని. అకార్డింగ్ టు హర్, ద ఇన్ఫెంట్ వాజ్ అలెజ్డ్లీ హార్మ్డ్ వెన్ హర్ డాటర్ ఇన్ లా పుట్ ద చైల్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అంటే ఈ చంద్రకళ అనే ఆవిడ కోడలు తన కూతుర్ని తీసుకొని, చిన్న పాపని తీసుకొని, వాళ్ళు ఎవడైతే ఈ అక్యూజ్డ్ రెడ్డి కమ్యూనిటీ అంటాడు, వాడు రెడ్డియో ఇంకెవడైనా సరే, ఇక్కడ మనం కమ్యూనిటీని జనరలైజ్ చేయకూడదు ఎప్పుడూ కూడా. ఒక వ్యక్తి రెడ్డి కాబట్టి రెడ్డి కమ్యూనిటీ అంత ఇట్లాగా ఉంటుందా అని అనలేం. కానీ కుల వివక్ష అనేది ఉంది ఈ దేశంలో. రిజర్వేషన్ల మీద పడి ఏడ్చే లోఫర్ నా కొడుకుల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రజలు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి కదా. నేను అడగని పెద్ద మనిషిని కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆ పాపను కాళ్ళ దగ్గర పెట్టిందంట. పెట్టి అక్యూజ్డ్ సీకింగ్ మర్సీ అండ్ ఆస్కింగ్ దెమ్ టు స్టాప్ బీటింగ్ హర్ హస్బెండ్ గణేష్.
గణేష్ అనే వ్యక్తిని కొడుతుంటే ఆ పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి కొట్టొద్దండి అంటే కాలుతో తన్నారంటే చిన్నపిల్ల చచ్చిపోయింది. Chandrakala's younger son, while the incident took place on February 18th, the baby succumbed to her injuries on Feb 21. 18వ తారీఖు జరిగితే 3 రోజుల్లో పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ చచ్చిపోయింది. The family, along with the members of the Dharma Samaj party, staged ఒక రాజకీయ పార్టీ వచ్చింది, staged a protest demanding injustice for the child. The family was targeted. ఇందాక నేను చెప్పాను కదా, ఆ బిగ్గర్ కాన్స్పిరసీ ఉంటుంది. ఇక్కడ కేవలం 100 రూపాయల టికెట్ కోసం గొడవ కాదు, ఇది కుల వివక్షకు సంబంధించిన ఒక విషయం. ఇది రజకులు అని చెప్పని, వాళ్ళు తక్కువ జాతి అని చెప్పని, ఈడెవడైతే ఉన్నాడో వాడు the family was targeted because they refused to work as bonded laborers. Earlier too, they were targeted by upper caste men. వీళ్ళు ఆల్రెడీ ఈ కుల వివక్ష అనేది ఆ గ్రామంలో ఉంది. వీళ్ళు బాండెడ్ లేబర్స్గా వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర పని చేయట్లేదు కాబట్టి వీళ్ళు టార్గెట్ చేయబడ్డారని చెప్పని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్లో ఉంది. Nagar Kurnool police confirmed that they filed an FIR in the case and arrested 3 people. Further investigation is underway. We initially booked a case. వాళ్ళు చెప్తున్నారు సెక్షన్ 194, 115, 352, రెడ్ విత్ 35, 174 ఇవన్నిటితో పాటు now it has come to light that Ganesh wife's Monica belongs to the SC community. అంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక వ్యక్తికి రజకుడనో లేకపోతే ఇంకొకడనో కాదు, ఈ అమ్మాయి కూడా దళితి కాబట్టి మరి మన వర్ణ వ్యవస్థలో అన్టచబిలిటీ అనేది ఉంది కాబట్టి ఆ వివక్ష అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది అమ్మాయికి. అకార్డింగ్లీ వీ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ SC అట్రాసిటీ కేసు పెట్టారంట. చంద్రకళ అలెజ్ దట్ ద అక్యూజ్డ్ వన్ పుల్డ్ దెమ్ బై ద హెయిర్ అండ్ త్రూ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్. జుట్టు పట్టుకొని లాగి పడేశారంట. మరి ఆ లోఫర్ నా కొడుకుల్ని, మరి మై యంగర్ సన్ గణేష్ వాజ్ అటాక్డ్, 4 people యూజింగ్ అ మెటల్ రాడ్తో కొట్టారంట. మై సన్ ట్రై టు మెంట్ ఫర్ బ్రేకింగ్, అదే మన కొబ్బరికాయలు కొట్టే రాడ్ ఉంటుంది దాంతో కొట్టారంట, కొబ్బరికాయలు పగలగొట్టే రాడ్తో. డిఫెండ్ చేసుకుని 1 person ఫ్రమ్ ద ఆపోజిట్ ఇంజ్యూర్డ్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హిట్టింగ్ ద వాల్. అదే వీళ్ళు కూడా రిటాలియేషన్ ఉంటుంది కదా, కొట్టుకున్నప్పుడు ఎదుటివాడికి కూడా దెబ్బలు తగిలిందంట. ద ఫ్యామిలీ ఆల్సో అలెజ్ దట్ దేర్ బిలాంగింగ్స్ ఇన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఫోన్ వర్ టేకెన్ అవే. బంగారం కూడా తీసేసుకున్నారంట తన్ని. దే థ్రెటన్ టు హార్మ్ us if we return to Kumara village and demolish our house. మరి ఇది పోలీస్ ఆఫీషియల్స్ ఏమైతే రిజిస్టర్డ్ ఏ కేసు అండర్ సెక్షన్స్ 118, 352, 3 of 5 అని చెప్పని BNS పెట్టారు. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ వాట్ ద కరెంట్ స్టేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నాగర్ కర్నూల్లో ఎవరో అన్నారు, ఏంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మాట్లాడట్లేదు తెలంగాణ గురించి. ఏంటి రేవంత్ రెడ్డి ఉంటే ఏంటి బొక్క మాకు, ఎవరు ఉంటే ఏంటి మాకు, రేవంత్ రెడ్డి ఉంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఉంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి మాకేంటి, మేము ఎవడైనా సరే మాట్లాడతాం, అక్కడ అన్యాయం జరిగిందని తెలిస్తే మాట్లాడతాం. కాబట్టి సెక్షన్లు బుక్ చేయడమే కాకుండా అతి త్వరలో న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ హిందూ బంధువుల్ని కొంచెం రెస్పాండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తూ, హిందూ బంధువులారా రండి, వచ్చి మన మతంలో ఉన్న వర్ణ వ్యవస్థని ఉపయోగించుకొని కులం అనే పేరుతో దూషించి మన హిందూ దేవుళ్ళ దగ్గరికి వస్తుంటే డబ్బులు అడిగారంట, ఒప్పుకోలేదని చెప్పి కులం పేరుతో దూషించారంట. కుల వివక్ష ఎక్కడుందిరా అనే లోఫర్ నా కొడుకులారా మాట్లాడండి అని ప్రజలు అంటారు, నేను అనకపోయినా. కాబట్టి సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.